శనగపప్పుని బూరెల కోసం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా కడిగేసి బాగానే 1 అవర్ నానబెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. నేను 1 అవర్ నానబెట్టేసి కడిగేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెడతాను. త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది అయ్యేలోపు మనం పులిహోర కూడా రెడీ చేసుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు ఈ పులిహోర కోసం అన్నమాట జీలకర్ర మెంతులను అదొక స్పూన్ ఇదొక స్పూన్ ఫ్రై చేసుకోవాలి. అంటే నేను ఆవపిండి పెట్టట్లేదు, జీలకర్ర మెంతులు పొడి వేసి చేస్తున్నాను. ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది ప్రసాదం అలాగా. జీలకర్ర మెంతులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, అలానే 2 స్పూన్లు ధనియాలు. ఇవి కూడా సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం నువ్వు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలు ఇలా తెంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేసేస్తున్నాము. నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎందుకు వేసానంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి కదా, అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా మినపప్పు శనగపప్పు ఇవి అయితే తొందరగా వేగవు కాబట్టి ముందే వేస్తాను. లాస్ట్లో నువ్వులు, ఎండుమిర్చి కూడా కొంచెం ముందే వేసాను నువ్వుల కంటే ముందు. ఫ్రై అయిపోయినాయి అన్నీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనమైతే ఇప్పుడు మనం పులిహోరకి రెడీ చేసుకుందాము. నేను ఈ ప్రాసెస్ పులిహోరకి కిలో రైస్కి చేసుకుంటున్నాను. దానికోసం 10 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్క. ఇది ఈ గ్లాస్తో అర గ్లాస్ తీసుకున్నాను మినపప్పు శనగపప్పు. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 8 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇంకా పల్లీలు కూడా ఈ గ్లాస్కి కొంచెం పల్లీలు కూడా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఈ గ్లాస్కి, ఎందుకంటే పల్లీలు ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి. కళాయి డెక్కిపోయింది, ఆయిల్ వేసేసుకుందాము. ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు. మినపప్పు కాదు, గుండుపప్పు అని మినపప్పు అని ఒకటే. నువ్వు తోకలా చెప్పగా పప్పులు తెలివి కానీ పెద్ద కూరలు చెప్తుంది. మీకు సీక్రెట్ చెప్పిన మా అమ్మాయికి పప్పుల పేర్లు తెలియవు, అంటే పప్పులు తెలుసు, అది ఏం పప్పు అంటారో కూడా తెలియదు. తెలుసు ఆవాలు నాకు తెలుసు. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాము. సో గాయ్స్, నేనే చేశాను ఇదంతా. ఇదిగో నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. సుర్సురు అనట్లేదు గైస్. అని అనట్లేదంటే మా సుర్సురు అనట్లేదు. హైలో పెట్టు. ఏ పేలా ఉందా నీకు? అదే పేలట్లేదు, ఏదో తేడా. నేను చేయలేదు గాయస్, మా అమ్మ చేసి. అన్నీ కరెక్ట్ ఉంటే మనం చేసిన సో పిండి ఆడేసి మళ్ళీ వస్తా గైస్. ఇది 100 గ్రాములు చింతపండు రసం తీసుకున్నాను. నేను ముందే తీసి పెట్టేసుకున్నాను. 100 గ్రాములు చింతపండు వేసాను. నేను ఈ క్వాంటిటీ అంతా కిలో రైస్కి చేస్తున్నాను అనమాట.
కడుపు నిండా తినకపోతే అలానే వస్తుంది కదండి. నోట్లోకి మాట రాదు కడుపులో అన్నం ఫుల్గా లేకపోతే. ఇప్పుడు రసం కూడా వేసేసుకున్నాము. చింతపండు రసం ఉడుకుతుందండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు పసుపు వేసాను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము. నాలుగు స్పూన్లు సాల్ట్ వేసాను. కొంచెం బెల్లం, పులిహోరకి బెల్లంతోనే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పులుపుకి బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది. కలుపు ఉడికించుకోకపోతే అడుగు పట్టేస్తుంది. కొంచెం కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇది ఉడికేలోపు మనం జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం దంచేసుకుందాము. మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో అయితే ఎన్నో లేవు కదా, అందుకని నేను బెల్లం దంచి దాంట్లో వేసి దంచేస్తాను. ఫైన్గా పౌడర్ చేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి. ఇది కూడా వేసేస్తున్నాను ఫైనల్. ప్రసాదం పులిహోర కాబట్టి నేను ఆవపిండి అయితే వేయను, అందుకోసం ఈ జీలకర్ర మెంతుల పొడి వేసాను అనమాట. వేయకూడదండి ప్రసాదం పులిహోరలో ఆవపిండి వేయకూడదండి. మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వాళ్ళ పేరు చెప్పట్లేదు కానీ, లేకపోతే నేను ఆవాలు అల్లం పిండి అల్లం ఆవాలు వేసి ఆవపిండి చేసి కలుపుతాను, కానీ ఇక్కడ అలా కలపట్లేదు. ఇదైతే ఉడికిపోయిందండి చింతపండు పులుపు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పప్పు కూడా ఉడికిపోయింది. బెల్లం తురుము వేసుకున్నాము. పప్పు ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం నేను ఇలా పంపేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ కలుపుకుని తాలింపు వేసుకుని రైస్లో వేసేసుకోవచ్చు. కొంచెం చింతపండు రసం కానీ లేదా టమాటా కానీ వేసుకుని. మా అమ్మాయి చీ అంటే ఎంతమంది తింటండి అలాగా. ఇది ఒకసారి కొంచెం ఇలా నలిపేస్తాను, లేదంటే బెల్లం వేయగానే ఇది ఒక గిన్నెలో తీసుకుని బెల్లం పాకం పెట్టేసుకుని అప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ బెల్లంలో వేయగానే తీసిపోతుంది కదా. బద్దలు చాలామందికి ఏమో కొంచెం పలుకుగా తింటారు, కొంతమంది సాఫ్ట్గా తింటారు పూర్ణ అనేది. నేనైతే అది ఇది కాకుండా చేస్తాను. సో గాయస్, పూర్ణం అయితే రెడీ చేసేసింది మా మమ్మీ. ఈరోజు చాలా అంటే చాలా వర్క్ ఉండే, సో దానివల్ల వీడియో అయితే తీయలేదన్నమాట. సో ఇది పూర్ణం అంటే దేనికి అనుకోవచ్చు, బూర్లు వేస్తారు కదా, స్వీట్ బజ్జీలా ఉంటాయి అన్నమాట. పూర్ణాలు. సో దానికోసం అన్నమాట. సో గాయస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా అమ్మ అయితే పూజ, యాక్చువల్లీ శ్రావణ మాసం కదా, సో దానికోసం, సో శ్రావణ మాసం కదా, ఇది 3rd వీక్. మేమైతే 3rd వీక్ చేసుకుంటున్నాం, ఫస్ట్ 2nd వీక్ అయితే చేసుకోలేదు. సో దానికోసం అయితే పీట అయితే రెడీ చేసుకుంటుంది దేవుళ్ళని అది పెట్టడానికి. సో యా, దాని మీద పసుపు రాసేసింది. ఇది మా ఇంట్లో ఉంటే చెక్కది, దాని మీద పసుపు రాసేసింది మంచిగా. అండ్ ముగ్గు అయితే పెడుతుంది అనమాట దాని మీద. అంటే చాలా రోజులు అయిపోయింది మా అమ్మకు ముగ్గు పెట్టి కదా మమ్మీ. పిండి కదా సరిగా రాదు. అది ఏంటి ముగ్గు కాదు, అది ముగ్గుతో వేస్తారండి, పిండితో వేసుకోవాలి. మరి నేను ముగ్గు అని చెప్పా. ముగ్గు అని చెప్పే కానీ పిండితో ముగ్గు గాయస్. నాకు చెప్తే నేను పెడుతుండే. నీకు రాదు. బట్ మనకి ఇది ఇట్లా వేయనికి రాదు. ఇక ఇట్లా చాపిస్తో దుద్దామంటే దుద్దుతాం. మా అమ్మకైతే అది రావట్లేదు మూత. సో మరి పసుపుతో వేయవా లైన్స్? ఫస్ట్ పసుపుతో వేయాలి. పసుపు పెట్టుకుద్దాను కదా, అందుకని చెప్పేసి మధ్యలో పసుపు పట్టు పెడతాను.
సింపుల్ ముగ్గు వేసింది. ముగ్గు కాదు, పద్మ అంటారు, పద్మం అంటారు, పద్మం అంట గైస్. పూజ చేసుకున్నప్పుడు ఇది వేసుకోవాలని వేసినట్టుంది, నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను పూజ చూస్తున్నాను. ఫస్ట్ టైమా? అంటే ఎలాగమ్మా ఇలాగా అంటే ఇప్పటి వరకు చేసింది కానీ నాకు అంత గుర్తులేదు. అంటే అంటే నేను చిన్నపిల్లని. అంటే ఏంటంటే మా అమ్మ పూజ దగ్గర అన్నీ రెడీ చేసేసుకుని రండిరా దండం పెట్టుకోండి ప్రసాదం తినండి అని పిలిచేది. సో నాకు తెలియదు అని చెప్తున్నాను, దానివల్ల ఇలా ఇదంతా చేస్తారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది మ్యాటర్. అండ్ వీడియో కోసం దగ్గర ఉన్నాను నేను, లేకుంటే ఎప్పుడు కూడా పడుకుని ఉండేదాన్ని, లేకపోతే టీవీ అట్లా టైంపాస్ చేసేదాన్ని. మా అమ్మ చేసుకుంటుంది ఇదంతా. అంటే నేను నార్మల్గా పూజ అది చేస్తాను గైస్, బట్ ఎంత పెద్ద ప్రాసెస్ అంటే మనకంత తెలీదు, ఏదో ఒక తప్పు చేస్తాం. సో మనం ఏళ్ళు ఎట్టకూడదు ఇందులో. బుద్ధిగా నాలా కూర్చుని చూడండి మీరు కూడా. మా అమ్మ అక్కడ ఏంటో పెడుతుంది గైస్. బొట్లు పెడుతున్నా, తర్వాత ఇటు వచ్చి చూపిద్ది ఎంత తర్వాత మనకు ఊళ్ళో అయితే గడపలకి ఇలా పెట్టుకుంటాం, కానీ ఇక్కడ మన దేవుడి గది అది లేదు కదా, అందుకే పేటగా మంచిగా అలంకరణ చేసుకుంటున్నాం. మా కిచెనే మా దేవుడి గది. సో చూసారు కదా గైస్ ఎంత బాగా పెట్టిందో పిండి ఇంకా కుంకుమతో, నాకు ఇది నచ్చింది. సో యా, అండ్ తోరణాలు కూడా రెడీ చేసేసుకుంది ఆల్రెడీ. చెప్పా కదా ఈరోజు చాలా పని ఉండడం వల్ల నేను కొన్ని వీడియోస్ అయితే సరిగ్గా తీయలేకపోయాను. ఇవి వచ్చేసి 4 ఏమో చేతికి కట్టుకునేవి, 4 అంటే మా మమ్మీ, మా 2 అక్కలు అండ్ నేను చేతికి కట్టుకునేవి. సో మా అక్కలిద్దరికి మా అమ్మకి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళు మెడలో కూడా వేసుకుంటారు, అదేదో దానికోసం, లక్ష్మీ రూపు దానికోసం. సో మనకు అవసరం లేదు కాబట్టి అలా. ఇవి తోరాలకి, అవేమో హ్యాండ్కి, ఇవేమో నెక్లోకి. సో యా గైస్, మళ్ళీ దండం పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. సో గైస్ ఇది నేను పెట్టిన ముగ్గు, పెయింట్ వేసినట్టు వచ్చింది కదా. నాకు ఈరోజు చాలా బాగా నచ్చిందనమాట ముగ్గు. అంటే ఎప్పుడు బాగానే పెడతాను, కాకపోతే ఎక్కడ దగ్గర ఖరాబ్ అయిపోతుంది. ఇగో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 3:50 ఏమో అవుతుంది, 3:30 అవుతుంది. మా అమ్మ 3ంటికి లేచిపోయింది ప్రసాదాలు అవి చేయాలని చెప్పి, అండ్ ఒక 1/2 అవర్ ముందు లేచిందండి, అది తర్వాత లేచింది. సో బియ్యం సీరన్నం కోసం అన్నమాట. అండ్ ఇదేమో పప్పు అనుకుంటా, దిస్ ఇస్ ఫర్ ఏమంటారు కుడుములు అంటారు కదా, సో వాటి కోసం వచ్చేసి ఇవి ఉడకబెడుతుంది, నానబెట్టలేదు, స్టవ్ ఫోన్లోనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సీరన్నంలోకి బెల్లం చితక్కొట్టిందనమాట, లైక్ పౌడర్. అంటే కుండ వస్తుంది కదా, కుండ బెల్లం కాదు ఇది, అచ్చు బెల్లం. కేజీ 70 రూపీస్ తీసుకున్నాడు గైస్, తెలుసా, నేనే తీసుకొచ్చాను. ఇవేమో బూరెల కోసం నేను చూపించాను కదా, పూర్ణం చేసింది అని చెప్పి, దానికోసం అండ్ ప్లస్ వడల కోసం. సో ఇంత చేస్తుంది గైస్, నాకేమో ఇంకా బద్ధకం పోలేదు. వాయిస్ కూడా సరిగ్గా వస్తుందో లేదో తెలియదు, మాట్లాడేస్తున్నాను. మా కుడుములకి ఏమంటారమ్మా, రవ్వ కూడా వేసేసింది. సో వాటర్లో ఆ పప్పు నానబెట్టిన వాటర్లోనే రవ్వ వేసేస్తే ఇలా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవాలి. సో మొత్తం చల్లారిన తర్వాత అయితే ఉండలు రావు. సో కొంచెం వేడివేడిగానే మన చేతులు కాలినా కూడా చెయ్యాలి, తప్పదు. సో యా గైస్,
మా అమ్మాయి పులిహోర కలుపుతుందండి. కలుపుతానంటే వద్దని చెప్తాను, కలుపుతుంది. సో గైస్, ఇది చింతపండు పులుపు నేను ఆల్రెడీ చూపించాను కదా, అదనమాట. మళ్ళీ చూసేసుకున్నాం ఉంటుంది. కొంచెం అయితే వేసింది. నాకు నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది. ఇంకా సరే గైస్, కలిపేసి అప్పుడు మాట్లాడుకుందాం లేండి. ఇంకా బోల్డ్ పని ఉంది మాకు, ఓకేనా? చెడి. సో గైస్, ఇది ఏంటో పొడి. ఏం పొడి? శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ధనియాలు అన్నీ కలిపి పొడి. వీడియో పెట్టాను కదా, కలిపి ఒక 2 స్పూన్లు. ఇదే ప్రసాద పులిహోరకు మంచి టేస్ట్ వస్తుంది. సో అయిపోయింది గైస్, పులిహోర కలిపేసా. పెద్దమ్మ తల్లి టెంపుల్ స్టైల్ ఇది. యా, పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ స్టైల్ పులిహోర అనమాట. నాకు స్మెల్ చాలా బాగా వస్తుంది, బట్ ఇంకా పూజ అవ్వలేదు కాబట్టి ఆపుకోవాలి. యా గైస్. సో గైస్, బూరెలు కూడా చేసేసింది అండ్ సీరన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. పరమాన్నం, సీరాన్నం. సో వడలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట ప్రసాదం కోసం. సో గాయస్, కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. ఇందాక గిన్నెలో చూపించాను, రౌండ్గా చేయాలని చెప్పా కదా. సో రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సన్విడి సీరన్నం కాదు, అది ఏంటిది, ఏంటమ్మా, అత్తేసన్నం, సన్విడి చెయ్యాలి. ఇంకా ఉన్నాయి, నేను మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? సో గాయస్, మా మమ్మీ అయితే తోరణాలు కడుతుందన్నమాట. ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది. సిసిసి ఇలా సింపుల్గా ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి రెడీ చేస్తుంది. సో గైస్, ఏంటి వీడియో ఆన్ చేసింది, ఏం మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? అంటే అది చేస్తుందిగా, చూస్తున్నాను. సో నేర్చుకుంటాను చూసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అదేమో మాది దట్టవన్న, అంటే మేము మా అక్క కలిసి చేసుకుంటున్నాం అన్నమాట. సో అందుకు 2 ఉన్నాయి, అటు సైడ్ మాది, ఇటు సైడ్ చేతునక్కది. అండ్ కొబ్బరికాయ పెట్టేసి దాని మీద బ్లౌజ్ పీస్ పెడుతుంది. అంటే చాలామంది బొమ్మ పెట్టుకుంటారు కదా, మాకు అలా అనువైతే లేదు గైస్. అంతేనా? అనువైతేనా అంటారు, మాకు అలా లేదు. ఇలా కొబ్బరికాయ మీద ఒక చిన్న బ్లౌజ్ ముక్క పెట్టేసి, ముక్క కలసం పెట్టేసుకుని ఇదే అమ్మవారిలాగా దండం పెట్టుకుంటాం. బ్లౌజ్ ముక్క కాదు, బ్లౌజ్ కొత్త బ్లౌజ్ తీసుకొచ్చి దండం పెట్టుకుంటాం అన్నమాట. సో అలాగా. సో దానికే పసుపు కుంకుమ పెడతారు. మొత్తం అంతా అయ్యాక నేను మళ్ళీ చూపిస్తా. చూసారా, మా అమ్మ పెట్టేస్తుంది పసుపు. సో గైస్, చూసారు కదా, అంతా రెడీ చేసేసుకున్నాము. ఇంకా దండం పెట్టుకోవడమే బ్యాలెన్స్ అన్నమాట. మా అమ్మ అయితే ఇంకా చదువుతూనే ఉంది. హాయ్ గైస్, మ్యాచింగ్ చూసారా, సేమ్. సో మా అమ్మ ఇలా రెడీ, అంటే సేమ్ మోడల్స్ చెప్పాను కదా మొన్న, సేమ్ మోడల్స్ అయితే కట్టుకుని. బట్ కలర్ నా డ్రెస్ కలర్ క్యామ్లో మా మమ్మీ శారీ కలర్ ఉంటుంది గైస్ నాది, బట్ క్యామ్లో కొంచెం లైట్గా ఉంది కదా వస్తుంది. సో గాయ్స్, ఇది వచ్చేసి మా తాతయ్య మా మమ్మీ తీసుకున్నారనమాట మా 3rd మామయ్య పెళ్ళికి. సో ఇప్పుడైతే అక్కడ పెడుతుంది పూజ దగ్గర. మేమైతే గోల్డ్ అదంతా ఏం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకోవట్లేదు, జస్ట్ ఇది కొత్తది కాబట్టి ఇది మాత్రం పెడుతున్నాం అంతే. అండ్ యా, సో గైస్, నేను మొన్న మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను కదా, ఈ బ్యాంగిల్స్ అనమాట. మొన్న మా మమ్మీ బర్త్డే ఉండే, సో ఇవే పెడుతుంది. సో చాలా క్యూట్ ఉన్నాయి చూసారా. 150 రూపీస్ తీసుకున్నాడు గైస్. ఇది
నాకేం చెప్పావు నువ్వు? చెప్పలేదు అనుకొని చూసారా ఎంత బాగున్నాయి కదా. తీసుకో. సో యా, సో గైస్ ఇది మా అక్కదనమాట. మా మమ్మీ తెచ్చుకుంది. అండ్ మా మమ్మీ చూపించాను కదా, ఇది మా చిన్నగాడిది. డింగ్ డింగ్ ఫోకస్ అవ్వట్లేదు చూసారా. ఇది కొత్తదని చెప్పి ఇది పెట్టారు. సేమ్ అంటే పాతదేమో ఇంక పెట్టలేదు. అంటే చాలామంది గోల్డ్ మొత్తం పెట్టుకుంటారు కదా, మేము ఇంకేం పెట్టలేదు అనమాట. అగ్గి పెడితే షూ అక్కడ ఉంది అక్క, అగ్గి పెట్టవా? మా అమ్మ చేసుకుంటుంది పూజ. మా అమ్మ అయిపోయాక మా అక్క. గురువు పసుపు వేయాలా? ఇది కాదు పూజలు తీర్చుకుని బాబోయ్. అదే 3 సార్లు తిప్పుకున్నా, 6 సార్లు తిప్పుకున్నా. సో గాయ్స్ ఇంకా మాది అయిపోయింది, మా అక్క వాళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. అండ్ వెల్కమ్ టు ద న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.